వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో ఉన్న రియల్ నెంబర్స్ √5 ఇది వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. 8 మార్క్స్ సమ్ కింద, ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ నుంచి 1 మార్క్ 8 1 మార్క్ వస్తుంది. ఈరోజు మనం ఈ సమ్ ఎలా చేయాలి చూద్దాం. √5 ఈజ్ ఇర్రేషనల్. మనల్ని √5 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పాడు డాడీ. మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? లెట్ us assume 2 contrary that √5 is rational. The positive integer a, b. Let us assume అంటే మనం ఏం చేయాలి? ఇర్రేషనల్ ఆలోచిస్తాడు కాబట్టి మనం లెట్ us assume అని మనం ఊహించుకోవాలి. లెట్ us assume అని మనం ఊహించుకోవాలి. టు కన్సిడర్ దట్ √5 ఈజ్ రేషనల్ అని. ఇప్పుడు మనం √5 ఈజ్ రేషనల్ అనుకున్నాం కాబట్టి మన పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటి? a, b. ఇప్పుడు మెయిన్ సమ్లోకి వద్దాం. √5 ఈజ్ ఈక్వల్స్ టు a/b. b నీట్గా పంపిస్తే √5b ఈజ్ ఈక్వల్స్ టు a. ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు 5b² ఈజ్ ఈక్వల్స్ టు a². √2² క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 5b² ఈజ్ ఈక్వల్స్ టు a². సారీ, 5 divides a², hence 5 divide a. So we can write a² is equals to 5c². ఇప్పుడు మనం ఇది మిగిలింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం a²ని 5c² కింద రాస్తున్నాం. 5b² ఈజ్ ఈక్వల్స్ టు 5c². 5b² ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఉంది కాబట్టి 5 5 జా 25. 25c². 5² ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది ఇటుకేసి పంపిస్తే c². 5 1 జా 5 5 జా. b² ఈజ్ ఈక్వల్స్ టు 5c². సేమ్ ఇక్కడ రాసింది ఇక్కడ రాస్తాం. 5 divides b², hence 5 divide b. So the √5 is irrational. Thank you for watching, friends.